కష్టం వచ్చిన ఆపత్ కాలంలో ఆదుకునే నాయకులే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఆస్పాక గ్రామంలో 2 రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా కాలిబూడిదైన సంగతి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి ఈరోజు వారి యొక్క ఆర్థిక సాయం అందించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు వారికి నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, అలాగే నిత్యావసర సరుకులు, బట్టలు ఈరోజు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే అందజేస్తూ మరి వారికి ఇచ్చినటువంటి హామీ బీఆర్ఎస్ పార్టీ మేము తప్పకుండా మా ఆధ్వర్యంలో మేము మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది. మా స్ఫూర్తి కేటీఆర్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం. అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉండగానే ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వారి ఎంట ఉంటుందని చెప్పి ఇది ఒక నిదర్శనం. మండలంలో ఏ విషయం జరిగినా కానీ మా నాయకులు ఎప్పుడు కూడా వారికి సాయం చేయడానికి అన్ని విధాలా మేము ముందుంటామని మా నాయకుల స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఏ కార్యక్రమాన్ని ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సర్వీస్ చేశామో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.